కార్తీక పురాణం 11వ అధ్యాయం 1-11-2025 శనివారం. మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం 11వ అధ్యాయం. వశిష్ఠ మహాముని: ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యాన్ని గురించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను నీకు విన్నవించాను. దీని గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా చెప్పాలనిపిస్తుంది, మనకి తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువుని అవిసెపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగుతుంది. విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనికి ఒక ఉదాహరణమైన ఇతిహాసం ఉన్నది. అది శ్రద్ధగా ఆలకించు చెప్తానని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తాం ప్రారంభించారు. పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేయిస్తూ అక్కడే భుజిస్తూ మద్య మాంసాది పానీయాలను సేవించుతూ తక్కువ జాతి వారితో సాంగత్యం వలన స్నానాన్ని దీపాన్ని ఆచారాలని పాటించక దురాచారుడై వెలుగుచూ ఉన్నాడనమాట. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించి విసుగు చెందక సకలోపచారాలు చేస్తూ ఉండేదన్నమాట. పతివ్రత ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేది. మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా చేస్తూ తన ఇల్లుని గడవక చిన్న వర్తకాన్ని కూడా చేయటం మొదలెట్టాడు. అక్కడి కూడా అతనికి పొట్ట గడవటం కష్టమైపోయింది. ఇంకా లాభం లేదని దొంగతనాలు చేస్తూ దారిపోయే బాటసారులను బాధించి వారి దగ్గర ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవిస్తూ ఉండేవాడనమాట. ఓ దినన్న ఒక బ్రాహ్మణుడు ఆ అడవిదారిన పోతున్నాడనమాట. అతనిని భయపెట్టి కొట్టి ధనాన్ని అపహరించుచుండగా అక్కడికి ఒక కిరాతకుడు వచ్చి ధనాశచే వాళ్ళిద్దరినీ కూడా చంపేసి ధనాన్ని మూట కట్టుకుని వస్తున్నాడు. అదే సమయంలో ఒక గుహ నుండి ఒక పులి వ్యాఘ్రం గాండ్రిస్తూ వాళ్ళ మీద పడి ఆ కిరాతకుడిని చంపింది. కిరాతకుడు వ్యాఘ్రాన్ని చంపాడు, వ్యాఘ్రం కూడా కిరాతకుడిని తన పంజాతో కొట్టి చంపేస్తుంది అన్నమాట. ఈ నలుగురు ఒకేసారి చచ్చిపోయారు. ఎవరెవరు? మహాసాధ్వి యొక్క భర్త, ఆ దొంగతనం చేసిన అతను, కిరాతకుడు, పులి. వీళ్ళందరూ కూడా యమలోకానికి వెళ్ళి నానా రకాల శిక్షలు అనుభవిస్తున్నారు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచారవర్తి అయి భర్తనే తలుచుకుంటూ దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉందన్నమాట. కొన్నాళ్ళకి ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు. ఆ వచ్చిన ఋషిని గౌరవించి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేరు, నేను సదా హరినామస్మరణ చేయిచు జీవించుచున్నదానను, కాన నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని బతిలాడుకుంది. ఆమె వినయానికి ఆచారానికి ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినాన వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతాము. నేను చమురు తీసుకుని వస్తాను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావాలి. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలము నీ ఉంచుకునుము అని చెప్పాడనమాట. నూనె ఈయన తీసుకున్నాడు కాబట్టి నూనె ఆయన తీసుకుంటానని చెప్పటం. వెంటనే ఆమె సంతోషంగా వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తాను వెళ్తున్న దోవలో కనిపించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు దేవాలయంలో పురాణ పఠనం జరుగుతుంది, మీరందరూ తప్పకుండా రండి అని చెప్తూ వెళ్ళింది. ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణము వింది. దానిని తర్వాత ఆ రోజు నుంచి కూడా ఆమె విష్ణునామంతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది. ఆమె పుణ్యాత్మరాలు అవటం వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుపోతున్నారు. కానీ తనకు పాపాత్ముడైన భర్త ఉన్నాడు కదా, ఆ సావాసం వలన ఆమె ఒక మార్గంలో మధ్యలో యమలోకాన్ని చూడవలసిన అవసరం వచ్చింది. అలా చూస్తుండగా ఆమె భర్త నరకబాధలు అనుభవిస్తున్నాడు. ఆయనతో పాటు మరో 3 కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటేను భర్త దోచుకున్న బ్రాహ్మణుడు, కిరాతకుడు, పులి.
ఆమె విష్ణుదూతలను అడిగింది, వాళ్ళని కూడా ఉద్ధరించండి, అతను నా భర్త, వారితో పాటు ఉన్న మిగతా ముగ్గురిని కూడాను మీరు ఉద్ధరించండి అని చెప్పాడు అని అడిగింది, ప్రాధేయపడింది. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, అమ్మా నీవు మంచిదానివి కాబట్టి ఇలా అడుగుతున్నావు, నీ భర్త స్నాన సంధ్యాదులు ఏమీ చేయకుండా అన్నీ మాని పాపాత్ముడయ్యాడు. రెండోవాడు బ్రాహ్మడైనా కూడా అతడు కూడా ధనాశచే ప్రాణహితుడని చంపి ధనాన్ని తీసుకొచ్చాడు. మూడోది వ్యాఘ్రం అన్నమాట. నాలుగోవాడు కిరాతకుడు. పూర్వం ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైల స్నానం అంటే ఏమీ చేయకుండా తైల స్నానాలు అవి చేసి మాంసభక్షాలు అవన్నీ తినేవాడు. అందుకని పాపాత్ముడయ్యాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు అనుభవిస్తున్నారు అని వారి చరిత్రలు చెప్పారన్నమాట. అందులో ఆమె మాట, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని ప్రార్థించింది. అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలము వ్యాఘ్రానికి, ప్రమిద ఫలము కిరాతకుడికి, పురాణము వినిన ఫలము వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు ధారపోసించో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పారు. ఆమె అట్లే అని ధారపోసింది. ఆ నలుగురు కూడాను ఆమె కడకు వచ్చి విమానం ఎక్కేసి వైకుంఠానికి వెళ్ళారు. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినటం వలన, దీపం వెలిగించటం వలన ఎట్టి ఫలం కలిగిందో విన్నావా అని వశిష్ఠుల వారు అడిగారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 11వ అధ్యాయం. 11వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: విభూది పళ్ళు, దక్షిణ. నిషిద్ధ పదార్థములు: పులుపు, ఉసిరి.